హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. టీవీ5 మూర్తి గారి డైరెక్షన్లో నారా రోహిత్ హీరోగా వచ్చిన సినిమా ప్రతినిధి 2 మూవీ. సో ఇవాళ అది ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్. మరి ఈ మూవీ పైన మీ రివ్యూ ఏంటి, ఎలా ఉంది సార్ మూవీ? ప్రతినిధి 2 నిన్న జర్నలిస్టులకి అందరికి ప్రివ్యూ చేశారు నైట్. సో ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయింది అది 2 స్టేట్లలో. సో ఇది ఎప్పటి నుంచో యాక్చువల్గా ఒక చిన్న సైజ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే టీవీ5 మూర్తి డైరెక్ట్ చేయడం, నారా రోహిత్ యాక్ట్ చేయడం, వీళ్ళిద్దరికి కూడా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశానికి సపోర్ట్గా ఉన్న ఛానల్ అది అందరికీ తెలిసిందే. అట్లాగే నారా రోహిత్ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు కొడుకు, రామ్మూర్తి నాయుడు కొడుకు. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఇది జగన్కి యాంటీగా ఉంటుంది ఈ సినిమా, తెలుగుదేశానికి ప్రోగా ఉంటుంది అన్న ఇది వచ్చింది. దాని తర్వాత ట్రైలర్ చూసినప్పుడు కూడా ట్రైలర్లో ముఖ్యమంత్రి చనిపోవడం, కొడుకు సీఎం కావడం అన్న ఇది చూసినప్పుడు ఇది జగన్కి సంబంధించిన స్టోరీ అనేది అందరూ అనుకున్నారు. బట్ నిజంగా అదేనా లేకపోతే వేరే రకంగా తీసాడా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది బేసిక్గా ప్రతినిధి అనేది నారా రోహిత్ సినిమాలో ఒక డిఫరెంట్ సినిమా. అది ఒక రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్. సో దాన్ని పేరు చేసుకొని రెండోది వచ్చింది. బట్ దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఇందులో నారా రోహిత్ హీరోగా చేశాడు. తర్వాత సిరి లెల్లా హీరోయిన్గా చేసింది. సప్తగిరి, జిషు షేన్ గుప్తా, సచిన్ కేడేకర్, తనికల బార్ని, అజయ్ ఘోష్, అజయ్, ఇలాగా కాస్టింగ్ అయితే మంచి కాస్టింగ్ ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మూర్తి దేవగుప్తపు, తనని టీవీ5 మూర్తి అని ఆయన పాపులరు. సో తను డైరెక్ట్ చేశాడు. తర్వాత మహతి స్వరసాగర్ మ్యూజిక్ చేశాడు. తర్వాత నాని చెమిడిశెట్టి అతను కెమెరా చేశాడు. ఇక వానరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ రానా ఆర్ట్స్ వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు. ఇక కథ విషయానికి వస్తే ఒక ప్రజాశ్రేయస్సు పార్టీ పేరు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రజాపతి ఉంటాడు. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఒక బాంబు దాడి జరుగుతున్న ఆ దాడిలో ఆయన చనిపోతాడు. సో దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు జరగగానే ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి కొడుకుని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అతనికి ఏమి ఇష్టం ఉండదు. చనిపోయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే రాజకీయాలు మొదలుపెట్టారు అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ తప్పని పరిస్థితి. సో ఈ కాంటెస్ట్లో ఉప ఎన్నిక జరుగుతుంది ఆయన చనిపోయిన దీనికి. ఆ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ నరసింహం అనే అతను నిలబడతాడు. ఏదేమైనా ఇందులో గజేంద్ర అనే మినిస్టర్ రోల్ ఉందని అనుకుంటాడు. ఒక ఎన్ఎన్సి ఛానల్కి చెందిన చేతన్, సో అతను ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. సో ఈ లోపల ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్గా అతను జాయిన్ అవుతాడు. సో ఇంకా బేసిక్ కథ ఏంటంటే ఎవరు చంపారు ముఖ్యమంత్రిని, గజేంద్రకి ఏమైనా రోల్ ఉందా, అట్లాగే ప్రతిపక్ష నాయకుడు అయిన నరసింహన్ దాన్ని పృథ్వీ చేశాడు. గజేంద్రకేమో మంత్రి గజేంద్రగా అజయ్ ఘోష్ చేశాడు. సో వీళ్ళ రోల్ ఏంటి, ఈ లోపల సిబిఐ ఎంటర్ అవుతుంది, సిబిఐ ఎలా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసింది, ఫైనల్గా జర్నలిస్టు రోల్ ఏంటి, ఈయన ఎలా దీన్ని బ్రేక్ చేయగలిగాడు, ఇది బేసిక్గా కథ. నిజానికి స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడం, ఇవన్నీ ఈ జర్నలిస్టుని ఎస్టాబ్లిష్ చేయడం, ఆయన నిజాయితీ, తను నమ్మిన దానికోసం సత్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తాడు అన్న ఒక క్యారెక్టరైజేషను. తర్వాత దీంట్లో విలన్స్ అంటే అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ. సో ఇలా అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఇంటర్వెల్కి ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఉంది. జస్ట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి కొంత ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. అంతవరకు పెద్దగా ఏం మనల్ని ఆకట్టుకోదు. తర్వాత నుంచి సిబిఐ ఇన్వెస్టిగేటివ్ అంటే ఇంటర్వెల్ వరకేమో ఒక రియలిస్టిక్గా సంఘటనల కూర్పులాగా వెళ్తూ ఉంటుంది. అక్కడి నుంచేమో అది ఒక పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా మారిపోతుంది సెకండ్ హాఫ్. అంటే హూ కిల్డ్ సీఎం అన్న ప్యాటర్న్లోకి వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సో అయితే స్క్రీన్ ప్లే నిజానికి మనం కథ వింటున్నప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సినిమాలో ఆ ఎఫెక్ట్ లేదు. సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే డల్గా అనిపించింది. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషను. ఆ సిబిఐని కూడా ఎఫెక్టివ్గా చూపించలేదు. ఇది సిబిఐనా అనిపిస్తుంది. దానికంటే కూడా మన లోకల్
లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇంకా బాగా చేయగలరు ఇవాళ. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయినాక ఇన్వెస్టిగేషన్ అనేది కొత్త మెథడ్స్లో ఉంటుంది. కానీ సిబిఐ ఏంది ఎంత డల్గా చేస్తుంది అనిపిస్తుంది. నిజంగా కూడా కొన్ని కేసులు చూస్తే సిబిఐ మీద అలాంటి అభిప్రాయం రావడంలో తప్పలేదు, కానీ సినిమాటిక్గా చూసినప్పుడు ఎఫెక్టివ్గా అనిపించాలి. సో ఆ ఎఫెక్టివ్నెస్ అనేది సెకండ్ హాఫ్లో లేదు. అట్లాగే మధ్యలో ఇతన్ని ఫ్లాష్ బ్యాక్ వేశారు, అది పరమ రొటీన్గా ఉంది. ఫ్లాష్ బ్యాక్ కూడా హీరో ఫ్లాష్ బ్యాక్, సో అంత ఎఫెక్టివ్గా లేదు. అది లేకపోయినా పెద్ద ఫరక్ అయితే పడేది కాదు. దానివల్ల ఏమవుతుందంటే స్లోగా అవుతుంది సినిమా, అదేమి ఎఫెక్ట్. ఎప్పుడైనా ఫ్లాష్ బ్యాక్లు అనేవి వెరీ డేంజర్ సినిమాలకి. ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్టివ్గా లేకపోతే పరమ బోరుగా అయిపోతుంది జనాలకి. ఏంటంటే అది ఆల్రెడీ జరిగిపోయింది, దాంతో కనెక్షన్ ఏంటి, ఇది ఎందుకు చూపిస్తున్నాడు మనకు, ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయి అన్నమాట. అందుకని ఫ్లాష్ బ్యాక్ కూడా ఎప్పుడు కానీ ఇంట్రెస్టింగ్ ఉండేట్టుగా చూసుకుంటారు. అందుకని మనకు భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాలకు ఒక భాష, ఇండియాలో ఒక భాష అనేది ఒక క్లాసిక్ అనమాట. అది కూడా హాంకాంగ్ ఫిల్మ్ నుంచి, బెటర్ టుమారో నుంచి తీసుకున్నారు, అది వేరే విషయం. ఇదేమైనా ఎఫెక్టివ్గా రాగలిగింది. అప్పటి నుంచి ఎక్కువగా హీరోలకు ఫ్లాష్ బ్యాక్లు పెట్టడం పెరిగింది నిజానికి. సో ఇక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ దెబ్బ కొట్టినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక జర్నలిస్ట్ రోల్ కూడా ఓవరాల్గా బాగానే తీసుకెళ్ళాడు. సో స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉంది, ఇంటర్వెల్ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి డల్ అయిపోయిందని చెప్పచ్చు. క్లైమాక్స్ కూడా పెద్దగా అంటే అందరూ ఊహించింది ఉంది తప్ప పెద్ద ట్విస్ట్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా క్లైమాక్స్ కూడా ఉంటే ఇంకొంత బాగుండేది. సో ఇది బేసిక్గా. సో దీంట్లో డైరెక్టర్ చెప్పుకోవాల్సి అంటే ఆయన మూర్తి చాలా సీనియర్ జర్నలిస్టు, అనేక మంది డైరెక్టర్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. రామ్ గోపాల్ వర్మతోనే చాలా ఇంటర్వ్యూలు చేస్తాడు. సో ఆయనకి అంటే ఆయన డైరెక్టర్గా ఫస్ట్ టైం కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ డీల్ చేస్తున్నట్టు డీల్ చేయగలిగాడు. సో స్క్రిప్ట్లోనే ప్రాబ్లం ఉంది కానీ డైరెక్షన్లో బాగానే ఉంది. అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా ఎడిట్ చేయాల్సి ఉంది, షార్ప్గా లేదు. సో ఆ రకంగా మూర్తికి అంటే ఒక ఫస్ట్ టైం చేసిందని ఒక తన వృత్తినే తీసుకొని ఒక హానెస్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్టు, కలం బట్టి కలంతో పని కానప్పుడు కత్తి పట్టడానికి రెడీ అయిన ఒక జర్నలిస్టు కథ తీసుకోవడం, దాన్ని పొలిటికల్ థ్రిల్లర్గా తీసుకోవడం, ఇది ఇంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. బట్ అది స్క్రిప్ట్లోనే కొత్తదనం లోపించింది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకి ఇవన్నీ తెలిసినట్టే ఉంటుంది. రెండోది జర్నలిస్టు క్యారెక్టర్ ఇవాళ ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్ పోరాడుతున్నాడు అంటే కామెడీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వాతావరణం జర్నలిజం అనేది వేరే రకంగా మారిపోయింది. ఇవాళ ఎవరు ప్రాణాలకు తెగించి ఒక నేను సత్యాన్ని కాపాడుతాననే జర్నలిస్టులు అనేవాళ్ళు వెరీ వెరీ రేర్ ఇవాళ. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం మీడియా హౌస్లన్నింటినీ బీజేపీకి సంబంధించిన సంస్థలు అంటే రిలయన్స్ కావచ్చు, అదాని కావచ్చు కొనేయడం. ఇక్కడ కూడా పార్టీలో ఇప్పుడు అదే మూర్తి ఏ ఛానల్లో పనిచేస్తున్నాడు, క్లియర్గా తెలుగుదేశానికి సపోర్ట్ చేసి ఛానల్లో పనిచేస్తున్నాడు. ఇంకా ఆయన ఎన్ని కథలు చెప్పినా ఫైనల్గా జరిగేది అదే. సో అలాగా మీడియా విడిపోయింది, పార్టీలుగా ఇప్పుడు విడిపోయింది. మేజర్ మీడియా అంతా ఇండియాలో తీసుకుంటే మోడీ కంట్రోల్లో ఉంది. సో ఇక్కడ రీజనల్గా కొన్నేమో మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే కొన్ని తెలుగుదేశం మీడియా, కొన్ని వైసీపీ మీడియాగా మారిపోయింది. ఇక్కడ అంతే. సో ఇలాగ మీడియా అంతా మారిపోయినప్పుడు ఇప్పుడు ఒక జర్నలిస్టు ప్రాణాలు తెగించేస్తున్నాం అంటే రియలిస్టిక్గా అయితే అనిపించదు, కమర్షియల్గా ఓకే. సో ఆ ప్రాబ్లం కూడా దీంట్లో ఉంది. ఇక యాక్ట్రెస్ పరంగా తీసుకున్నప్పుడు నారా రోహిత్ బాగా చేశాడు. అతను ఇట్లాంటి వాటికి ఆల్రెడీ పేరు పొందాడు, సటిల్గా పర్ఫామ్ చేయడం అవన్నీ. అయితే కొద్దిగా లావు ఇంకా ఉన్నాడు మనిషి, అది ఇంకొంత లుక్స్ పరంగా యాక్షన్ సీక్వెన్సీల్లో కొంత ఇబ్బందిగా ఉంది. అదర్వైజ్ ఓకే. జర్నలిస్ట్ ఏం ఫిట్గా ఉండాలనే రూల్ లేదు, బట్ యాక్షన్ సీక్వెన్సెస్లో అవన్నీ అది కొంత ఇబ్బంది ఉంది. సో మిగతా నటినట్లంతా బాగానే చేశారు, వాళ్ళ పాత్రలకి కరెక్ట్గానే సూట్ అయ్యారు. అజయ్ ఘోష్ కావచ్చు, అజయ్ కావచ్చు, వీళ్ళందరూ సూట్ అయ్యారు. ఆ అమ్మాయిది పెద్దగా ఫస్ట్ హాఫ్లో ఏమి రోల్ లేదు, సిరీది సెకండ్ హాఫ్లో పర్లేదు. సో ఓవరాల్గా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఓకే. సో దీంట్లో బలాలు తీసుకుంటే కెమెరా వర్క్ ఒకటి బాగుంది, యాక్టర్స్గా పర్ఫెక్ట్గా సరిపోయారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల ఎలివేట్ చేసింది, కానీ కొన్ని చోట్ల వెరీ లౌడ్గా కూడా ఉంది, నాయిసీగా ఉంది. ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. కెమెరా వర్క్ చాలా బాగుంది.
అక్కడక్కడ ట్విస్ట్లు బాగున్నాయి, ఇంటర్వల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. 2-3 సీక్వెన్స్ల పొగలో ఫైటు అట్లాంటివి బాగున్నాయి.